నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తెలంగాణలోని చర్లపల్లి దగ్గర అయితే ఉన్నానండి. కాలాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర. వీళ్ళు 25 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో అయితే ఉన్నారు. మేడ్ ఇన్ ఇండియా లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మార్కెట్లో తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే డీలర్స్ సమస్యలని పరిష్కారం ఇస్తామని చెప్తున్నారు, సర్వీస్నే మెయిన్ మోటోగా ఇక్కడ వీళ్ళు వెహికల్స్ అనేవి తయారు చేస్తున్నారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూద్దాం. అలానే మనకి మన ఇంట్లో కూడా వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మీకు బయట ఒక ప్లేట్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ అనేది వీళ్ళది యూజ్ చేస్తారు. రెండోది మన వేయింగ్ మెషిన్స్, రేషన్ షాపులకు సంబంధించిన వేయింగ్ మెషిన్స్ కూడా వీళ్ళది ఉపయోగిస్తారు. ఇంత చరిత్ర ఉన్న కంపెనీ మన తెలంగాణకు సంబంధించిన లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేస్తున్నారు. సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నాతో పాటు రండి. ఉచిత డీలర్షిప్ కాన్సెప్ట్ తో మార్కెట్ లోకి అడుగు పెడుతున్నారు. లోపల కంపెనీ ఎండి సురేష్ బాబు గారు ఉంటారు. ఆయన దగ్గర పూర్తి వివరాలు తెలుసుకోగురు. నమస్తే సురేష్ బాబు గారు. సార్, ప్రస్తుతం మార్కెట్ చూసుకున్నట్లయితే సర్వీస్ సమస్యలు, చైనా స్కూటర్లు, దీనివల్ల డీలర్ల ఇబ్బందులు, ఈ ప్రశ్నలకి మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? సార్, ఇప్పుడు మేము ట్రూ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ట్రూ మ్యానుఫ్యాక్చరర్స్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు, మా దగ్గర ఫ్యాబ్రికేషన్ ఉంది, లోపల పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, అసెంబ్లింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ మా దగ్గరే తయారవుతాయి. ఏదో కొన్ని పార్ట్స్ మనకు లిమిటేషన్స్ ఉన్నాయి, మాత్రమే మేము బయట నుంచి తెప్పించుకుంటాం. కానీ బట్ అదర్వైజ్ ఎక్కువ పార్ట్స్ మా దగ్గరే తయారు చేసి మేము స్టాక్ కూడా పెడతాం ఈ పార్ట్స్. సో దాంతో సర్వీస్ లేదు అని చెప్పుకోవడానికి మా దగ్గర స్కోప్ లేదు. మేము 100% సర్వీస్ ఇన్ టైం ఇస్తాం, అది కూడా విత్ ఇన్ 24 అవర్స్లో ఇవ్వాలనేది మన కాన్సెప్ట్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫీల్డ్తో మేము మార్కెట్లో రాలా. మేము ఆల్రెడీ 25 ఇయర్స్ నుంచి ఎలక్ట్రానిక్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం. ఆల్రెడీ దాని ద్వారా మేము ఒక మంచి సర్వీస్ ఇస్తున్నాం అనేది మెసేజ్ మార్కెట్లో ఉంది. విత్ ఇన్ 24 అవర్స్లో ఇస్తున్నాం అనే మెసేజ్ కూడా ఉంది. మా కాలాన్ కంపెనీ, కాలాన్ బ్రాండ్ నేమ్ అనేది కంబైన్డ్ స్టేట్లో బాగా పాపులర్ అండి. వేయింగ్ స్కేల్స్, RFID రీడర్స్, IoT డివైజెస్, వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, ఇవన్నీ ఇస్తున్నాం మేము. ఆల్రెడీ గవర్నమెంట్స్ కూడా సప్లై చేసాం. సో దీని ద్వారా ఏంటంటే వీ హ్యావ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సమ్ గుడ్ నెట్వర్క్ ఫర్ ద సర్వీస్. ఇప్పుడు మీరు వేయింగ్ స్కేల్స్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, వేయింగ్ స్కేల్స్ ఫీల్డ్లో మాలాంటి కంపెనీలకి మహా అయితే ఏపీ, తెలంగాణలో 1-2 ఆఫీసులు ఉంటాయి. కానీ మాకు 17 ఆఫీసులు ఉన్నాయండి, బికాస్ ఆఫ్ సర్వీస్ నెట్వర్క్. ఇవన్నీ కూడా సర్వీస్ నెట్వర్క్ని బాగా స్ట్రెంగ్తన్ చేయడం కోసమే మేము పెట్టాం. మార్కెటింగ్ అయితే ఇన్ని ఆఫీసులు అవసరం లేదు మాకు కూడా. ప్రతి డిస్టిక్కి, ప్రతి సిటీకి కూడా మాకు సర్వీస్ ఇంజనీర్స్ ఉంటారు మా ఎగ్జిస్టింగ్ వేయింగ్ స్కేల్స్కి. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈ మధ్య ఒక 1.5 ఇయర్ క్రితం మేము స్టార్ట్ చేసాం. దాంట్లో మేము R&D డెవలప్మెంట్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ నుంచి కొంచెం మార్కెట్లో రిలీజ్ చేయడం మొదలుపెట్టాం. సో ఇప్పుడు మార్కెట్ చూస్తే ప్యాసింజర్ సెగ్మెంట్లో కస్టమర్లు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారు. ప్రధానంగా మీరు లోడర్లకి ఎందుకు ఫోకస్ చేశారు? ఇప్పుడు వాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీరు చూసిన వాళ్ళందరూ కూడా స్కూటర్ ద్వారానే మార్కెట్లోకి వచ్చారు. ఇప్పుడు మేము వచ్చాం, మేము కొత్త టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని మంచి స్ట్రాంగ్గా లాంగ్ టర్మ్ ప్లానింగ్తో మేము వచ్చామండి. మేము వచ్చినప్పుడు మంచి రికగ్నిషన్ ఉండాలి, ఇమ్మీడియట్గా ఎంకరేజ్మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో డిఫరెంట్గా రావాలి, క్యాచీగా ఉండాలి, ఫీల్డ్కి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి మేము సర్వీ చేస్తే అందులో లోడర్ సెగ్మెంట్ కొంచెం గ్యాప్ కనిపించింది మాకు. సో ముందు లోడర్ సెగ్మెంట్స్తో మార్కెట్లోకి వద్దాం, తర్వాత ఎటు స్కూటర్స్ కూడా ఉన్నాయి మాకు. సో ముందు మేము అందుకనే మేము ఏంటంటే మెయిన్ ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం లోడర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. సో లోడర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా ఎవరికన్నా ఉంటే చాలా మందికి ఆల్మోస్ట్ 70-80% అసలు లోడర్ వెహికల్స్ లేవు ఇండియాలో. కానీ ఉన్నా కూడా ఒకళ్ళిద్దరికి ఉన్నా కూడా ఒక్కొక్క వెహికలే ఉంది. కానీ మేము 3 వెహికల్స్ తీసాం, ఇంకొక 3 వెహికల్స్ రాబోతున్నాయి మావి. సో ఆ విధంగా లోడర్ సెగ్మెంట్లో మేము బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎంత రేంజ్ చేస్తున్నారు ఇప్పుడు హైయెస్ట్? ఇప్పుడు మేము ఒక లోడర్ వెహికల్లో సుమారుగా 105 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నాం, మేము మైలేజ్ ఇస్తున్నాం. ఒకసారి ఛార్జ్ చేస్తే 105 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తున్నాం. ఇంకా దాన్ని పెంచాలన్నా కూడా పెంచుతాం. కాకపోతే ఏంటంటే దాన్ని పెంచితే మళ్ళీ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో అందుకని ఏంటంటే వయా మీడియాగా మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చామన్నమాట. లోడ్ ఎంత ఇస్తున్నారు సార్ కెపాసిటీ? ఇప్పుడు మేము మా దగ్గర 3 రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఈ లోడ్, ఈ లైట్ అని చెప్పేసి, అది 150 kg పేలోడ్. రెండోది ఇంకోటి ఉంది ఈ లోడ్ 2.5 అని, అది 200 kg పేలోడ్. ఇంకొకటి ఈ లోడ్ ప్లస్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, అది 250 kg వెయిట్ అనమాట పేలోడ్. సో ఇది ±, అటు ఇటు ఉంటుంది.
బట్ ఇది మినిమం ఈ రేంజ్లో మనం వెళ్ళొచ్చు. మాకు మీ ప్రాసెస్ చూపిస్తారు సార్? యా ప్లీజ్. చాసీస్లు ఇవన్నీ తయారు చేస్తామండి ఇక్కడ. చాసీ కూడా ఇప్పుడున్న అందరూ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా బయట కంపెనీలు బయట వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి. అక్కడ జరిగేది ఏంటంటే వేరే చోట వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళ ఎన్విరాన్మెంట్స్ కానీ బాగుంటాయి అన్నీ. దాంతో ఏంటంటే చాలా డెలికేట్గా ఉంటాయి వెహికల్స్. ఆ రోడ్లకు తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తారు. ఆ డెలికేట్గా ఉన్న అంటే బాగున్న రోడ్ల మీద డెలికేట్గా ఉన్న చాసెస్లు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మన ఇండియన్ రోడ్ రికార్డ్కి షూట్ అవుతుంది. సో అది మేము గమనించాం. మా మెయిన్ మార్కెటింగ్ టిప్ కూడా అదే. మన దేశంలో మనం ఇస్తున్నప్పుడు మన దేశానికి సూట్ అయ్యే విధంగా మన వెహికల్స్ ఉండాలి. సో అందుకని మేము మెయిన్ స్ట్రెంత్ ఏంటి దాంట్లో చాసీ. ఆ చాసీని మేము తయారు చేస్తున్నాం. ఇట్లా అన్ని చాసీలు అన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తామండి. ఇవి జిగ్గులు. అంటే మీ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత సార్, ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు మంత్లీ? ఇప్పుడు రోజుకు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 25-30 వెహికల్స్ మేము తయారు చేస్తామండి రోజుకి. ఇంకా దీన్ని పెంచుతాం. అంటే సుమారుగా ఒక 600-700 వెహికల్స్ పర్ మంత్ మేము చేయగలం. దీన్ని ఇంకా మేము 1200-1300 తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో ఈ విధంగా మేము ఇప్పుడు ఈ జిగ్గులు అండి అవి జిగ్గు, అదొక జిగ్గు మొత్తం 4 జిగ్గులు ఉన్నాయండి. ఆ జిగ్గుల మీద పెట్టేసి ఇలా పార్ట్స్ కాడ కట్ చేసి ఆ జిగ్గుల మీద పెట్టి వెల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇలా చేసి దీన్ని పౌడర్ కోటింగ్ పంపించి క్యూసీ క్వాలిటీ చెకింగ్ అన్నీ చేసుకొని పౌడర్ కోటింగ్ పంపించేసి తెప్పించి అక్కడ లోపల అసెంబ్లింగ్ చేస్తాం. అక్కడికి వెళ్దాం. అంటే ఇప్పుడు మీరు ఈ సెటప్ అంతా ఈ రీసెంట్గా స్టార్ట్ అంటే ఈ ఈవీ సెగ్మెంట్కి వచ్చి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది సార్ ఇది? లేదండి, యాక్చువల్గా ఈవీ సెగ్మెంట్ కూడా మేము 2006లో వచ్చామండి. 2006లో వచ్చినప్పుడు అప్పుడు కొన్ని ఫీల్డ్ లిమిటేషన్స్, టెక్నాలజీ లిమిటేషన్స్ ఇవి ఉండటం వల్ల అప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీ అప్పుడు లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎప్పుడు ఫెయిల్ అవుద్దో తెలిసేది కాదు. దాంతో మేము ఇబ్బందులు పడ్డాం. మేమే కాదు, మాతో ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. సో చాలా మంది క్లోజ్ చేశారు, ఇప్పుడు తిరిగి కూడా చూడలేదు. బట్ మేము మాత్రం ఒక 1.5 year క్రితం మళ్ళీ సో ఈ ఫీల్డ్ని మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు కదా అని ఫ్రెండ్స్ అడ్వైస్ చేయడం కానీ మా స్టాఫ్ మెంబర్స్ మా కొలీగ్స్ వీళ్ళందరూ చెప్పడం జరిగింది అనమాట. దాంతో మళ్ళీ మేము స్టడీ చేసాం. మళ్ళీ ఈ ఫీల్డ్ ఎలా ఉంది అని స్టడీ చేస్తే పాజిటివ్గా ఉంది. సో అంటే లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అని వచ్చాయి. అది మంచి లైఫ్ వస్తుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. అందులో కూడా మేము ఏ గ్రేడ్ బ్యాటరీస్ వాడుతున్నాం. సో ఇప్పుడు మీ దాంట్లో ఎల్ఎఫ్పి ఏ గ్రేడ్ సెల్స్ యూస్? ఎస్. ఓకే. సో దానివల్ల ఏంటంటే మనకు మంచి క్వాలిటీ వస్తుంది. రెండవది ఫైర్ రిడెండెంట్, ఫైర్ అవ్వదు. మూడవది ఏంటంటే లైఫ్ సైకిల్స్ ఎక్కువ వస్తాయి మనకి. మేము కూడా కొంత స్పెషల్ టెక్నాలజీ వాడుతున్నాం దీంట్లో. దానివల్ల మనకు కూడా ఇంకా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి దాంట్లో. సో ఆ విధంగా ఎల్ఎఫ్పి బ్యాటరీస్ని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇది ఈ విధంగా మేము ఇక్కడ ఇప్పుడు మీరు మాది వెహికల్స్ ఇక్కడ తయారు చేస్తామండి. చాలా మ్యానుఫ్యాక్చరర్స్లో మీరు చూస్తే ఒక కన్వేయర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటుంది, నో యాక్టివిటీ. కన్వేయర్ మీద వెహికల్స్ ఉంటాయి, పక్కన స్టాక్ ఉంటుంది. బట్ ఈ విధమైన అసెంబ్లింగ్ జరగదు, పార్ట్ టు పార్ట్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. బట్ మా దగ్గర మీరు అక్కడ చూసారు ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది. ఫ్యాబ్రికేషన్లో చాసీ తయారవుతుంది. చాసీ తీసుకొస్తాం, దీనికి టైరు, మోటరు, కంట్రోలరు, బ్యాటరీ అన్నీ దీని మీద ఇక్కడ ఫిట్ చేస్తాం. ఫిట్ చేసి క్వాలిటీ చెకింగ్ అక్కడ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ రోడ్ టెస్ట్కి వెళ్తాం. రోడ్ టెస్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంతా ఓకే అనుకుంటే అప్పుడు మేము డిస్పాచ్ చేస్తాం అనమాట. సో ఒక ప్రాసెస్ అనేది ఉంది మా దగ్గర. ఇది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. అంటే ఒక ట్రూ మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పుకోవడానికి కావాల్సిన యాక్టివిటీ మా దగ్గర జరుగుతుంది. ఈవెన్ మీరు మీ స్టాఫ్ చెప్పడం ఏంటంటే కంట్రోలర్ మోటార్ కూడా మీ లోడర్ స్కూటర్స్ లో ఇక్కడే తయారు చేస్తున్నారు. దానికి వేరే సెపరేట్ యూనిట్ ఉందా సార్? సెపరేట్ యూనిట్ ఉందండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కంట్రోలర్ మాత్రం మేము కొంచెం బయట నుంచి తీసుకొస్తున్నామండి. కంట్రోలర్ ఒకటి, మోటార్ ఒకటి ప్రస్తుతానికి బయట నుంచి తీసుకొస్తున్నాం. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మన దగ్గర కూడా. బట్ అవి కూడా మేము టేకప్ చేసాం ఆల్రెడీ. వెరీ సూన్ మేము మా ప్రోడక్ట్స్ మేము ఇవ్వబోతున్నాం. బట్ ఏం చేసైనా సరే సర్వీస్కి మాత్రం ఎటువంటి ఆటంకం కలగనివ్వదు. ఈ సర్వీస్ ఇమ్మీడియట్గా వచ్చిన ఉదయం వస్తే సాయంత్రానికి పంపించేయటం, సాయంత్రం వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ పంపించడం, ఆ విధమైన నెట్వర్క్ మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ ఇక్కడ ఇది AS156 సర్టిఫైడ్. ఎస్. ఇప్పుడు బ్యాటరీ కూడా నేను ఇందాక అదే చెప్పింది మీకు. బ్యాటరీలో కూడా మేము మంచి టెక్నాలజీ వాడుతున్నాం, మంచి మిషనరీ వాడుతున్నాం. దీనికి తగ్గట్టుగా మా క్వాలిటీని అప్రూవ్ చేస్తూ
మేము ఇప్పుడు AS 156 అనేది సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం Okay. మా బ్యాటరీ ప్యాక్లకి అన్నిటికి కూడా AS 156 లేటెస్ట్ అప్రూవల్ అది. సో అదే దానివల్ల ఏంటంటే ఫైర్ అవటం కానీ ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, ప్లస్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఆటోమేటిక్ కట్ ఆఫ్ చార్జర్ మీకు అది కూడా మీరు చూస్తానంటే అది కూడా చూపిస్తాం. ఓకే, రెండు పాజిటివ్ నెగిటివ్ రెండు షార్ట్ చేస్తే మనకి ఏమవుతుంది బ్యాటరీ. ఓకే, అలాంటి ఫెసిలిటీస్ కూడా ఆ టెక్నాలజీ కూడా మా దాంట్లో ఇంప్లిమెంట్ చేసాం. సో ఇక్కడ బ్యాటరీ ఇక్కడ మొత్తం ప్యాక్స్ కింద ఇక్కడ తయారు చేస్తారు. ఎస్, ప్యాక్స్ ఇక్కడ తయారు చేస్తామండి. ఇక్కడ ఇది ఒక మెషిన్. ఈ సెల్ సెగ్రిగేషన్ బ్యాలెన్సింగ్ ఇక్కడ జరుగుద్ది. ఓకే, ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత అక్కడ మేము ఈ షోల్డరింగ్ చేస్తాం సెల్స్. ఆ తర్వాత అది మెషిన్స్, ఆ మెషిన్స్ లో ఛార్జింగ్ చేస్తాం. అంటే ల్యాబొరేటరీలో ఛార్జింగ్ చేసినట్టుగా ఛార్జింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ప్యాకింగ్ ఇలా ప్యాక్స్ చేస్తాం. అలా మీరు యాక్టివ్ BMS యూజ్ చేస్తున్నారు? ఎస్, బ్యాటరీస్ మా కంట్రోల్లో ఉన్నాయి, ఫ్యాబ్రికేషన్ మా కంట్రోల్లో ఉంది, కతిమా కాంపోనెంట్స్, లైట్స్, హార్నెస్లు, ప్లస్ ఈ DC కన్వర్టర్ కానీ ఇవన్నీ కూడా మా కంట్రోల్లో ఉన్నాయి. ఒక 2 పార్ట్లు మాత్రమే బయట తీసి అది కూడా ఇంకేం సార్ వచ్చేస్తుంది? అది కూడా మేము అది కూడా స్టార్ట్ చేసాం, అది కూడా వచ్చేస్తుంది. మన మెయిన్ మోడల్స్ చూద్దాం సార్. ఇప్పుడు మీకు మొత్తం లోడర్స్ లో 3 టైప్ వేరియంట్స్ ఇస్తున్నారు. 3 టైప్ వేరియంట్స్ అండి. ఇది ఈలోడ్ ప్లస్ అంటామండి. ఇది వెహికల్ ఇది టోటల్గా లోడ్ క్యారీయింగ్ కోసం వాడతాం. 2 వీలర్ సెగ్మెంట్లో లోడ్ క్యారీయింగ్ కోసం వాడతామండి. ఇది ఈలోడ్ ప్లస్ అంటాం. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ 12 ఇంచ్ వీల్స్ వాడాం, టైర్స్ 12 ఇంచ్ వీల్స్ అన్నమాట. దీని షాకర్స్ కూడా చూడండి, మీరు గమనించండి. ఇక్కడ డ్యూయల్ 4 మొత్తం 4 అంటే అసలు లోడ్ క్యారీయింగ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఇది మనకి. ఇప్పుడు ఇటువైపు 2 ఇచ్చాం, ఇటువైపు 2 ఇచ్చాం, 4 షాకర్స్ ఇచ్చాం రేర్ సైడ్. సో మీరు అసలు ఎటువంటి లోడ్ అయినా క్యారీ చేసుకునే విధంగా మేమైతే 250 kg పే లోడ్ డిజైన్ చేసాం. అసలు ఇంకా కాస్త కోస్త ఎక్కువైనా పర్లేదు, బట్ ఈ మంచి లోడ్ క్యాపబిలిటీగా మేము డిజైన్ చేసాం. ఒకసారి ఛార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్స్? ఇది ఒకసారి ఛార్జింగ్ చేస్తే సుమారుగా మీరు ఇప్పుడు 3.5-4 అవర్స్ పడుతుందండి ఛార్జింగ్కి. సో ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారుగా 105 కిలోమీటర్లు వస్తుందండి. దీని రేట్ ఎంత సార్? దీని రేట్ వచ్చేసి 1,11,000 ఉంటుందండి కస్టమర్ రేట్. బ్యాటరీ కెపాసిటీ ఇంకా పెరగాలంటే పెంచవచ్చు, మీకు కావాలంటే ఆప్షన్. ఎస్, బ్యాటరీ కెపాసిటీ పెంచి మైలేజ్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి ఈలోడ్ 2.5 అంటామండి. ఈలోడ్ 2.5 వచ్చేసి ఇది ముఖ్యంగా రైతుల కోసం డిజైన్ చేసామండి. అసలు రైతులకి చాలా చక్కగా పనిచేస్తుంది ఇది. సో ఇది మన ఒకసారి ఛార్జ్ చేస్తే ఒక ఛార్జింగ్ చేయడానికి సుమారుగా 3.5-4 అవర్స్ పట్టుద్ది. బట్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ వస్తుందండి ఇది. సో ఇంకా కావాలన్నా కూడా మనం పెంచుకోవచ్చు. దీనికి ఎంత సార్ లోడ్ కెపాసిటీ? దీని లోడ్ కెపాసిటీ 200 kgs అండి. సో ఇది కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది. మీరు ఇప్పుడు లోడ్ కెపాసిటీ అనేటప్పటికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలండి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో రోడ్స్ చాలా స్మూత్గా చక్కగా ఉంటాయండి. దానికి 200 kg అంటే 200 kg వస్తుంది. కానీ ఇండియన్ రోడ్స్లో డెంట్స్ మన కిలోమీటర్కి 10 గుంటలు ఉంటాయి. సో ఆ రోడ్లకు సెట్ అవ్వాలంటే 200 kgకి డిజైన్ చేసిన వెహికల్ కనీసం 400 kg విస్టాండబిలిటీ ఉండాలి. సో ఆ విధంగా డిజైన్ చేస్తాం. మీరు ఇంతకుముందు చూసి ఉంటారు, మన మహేంద్ర వాళ్ళ వెహికల్ యూపీలో అది మామూలుగా దాని సీటర్ కెపాసిటీ వచ్చేసి 7 సీట్స్. దాని మీద 58 మంది ఎక్కారు. అంటే ఇండియాలో ఇండియన్ రోడ్స్ డిజైన్ చేస్తే ఆ విధంగా ఉంటుంది స్ట్రెంత్ అనేది. ఒక 10-20 రెట్లు ఎక్కువ, 10-20 రెట్లు ఎక్కువ ఉంటుంది. అలాగే మన వెహికల్స్ కూడా వేరే చోట్ల నుంచి తీసుకొచ్చిన వెహికల్స్ ఉన్నాయనుకోండి, అది అంతే పని చేస్తుంది, చాలా డెలికేట్గా ఉంటుంది. మీరు ఇప్పుడు నడిపి చూసారు కదా, అసలు స్ట్రెంత్ కానీ నడిపేటప్పుడు ఆ హ్యాండిల్స్ కానీ అవన్నీ కూడా మన ఇండియన్ వెహికల్స్ని ఎగ్జాక్ట్లీ రిజెంబుల్ చేస్తుంది. దీని రేట్ ఏంటి సార్? ఇది ప్రైస్ వచ్చేసి 89,000 ఉంటుందండి. సో ఆ విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ కావాలన్నా, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలంటే దానికి తగ్గట్టుగా రేటు పెరుగుతుంది. ఇది వచ్చేసి ఈ లైట్ అండి. ఇది స్మాల్ సెగ్మెంట్స్ని క్యాటర్ చేయడం కోసం డెవలప్ చేసాం అనమాట. ఇది 10 ఇంచ్ వీల్స్. దీంట్లో బ్యాటరీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30 H బ్యాటరీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఒకసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్స్ వస్తుందండి. సో ఇది మనం స్విగ్గీ, జొమాటో, కొరియర్, షార్ట్ రేంజెస్లో వెళ్ళడానికి కానీ అవన్నీ బాగా పనిచేస్తుంది ఇది. అంటే బాగా ట్రాఫిక్ ఏరియాస్ ఉంటాయి చూడండి, కన్జెస్టెడ్ ఏరియాస్, అక్కడ ఈజీగా చొచ్చుకెళ్ళిపోతుంది ఇది. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, కొరియర్ వీళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ కోసం చక్కగా పనిచేస్తుంది ఇది. సో అట్లా ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ 3 వెహికల్స్ మంచి లోడర్లో మంచి సెగ్మెంట్స్ని డిజైన్ చేసాం. దీని ప్రైస్ ఎంత సార్? ఇది వచ్చేసి సుమారుగా 80,000 ఉంటుందండి.
ఇది మా కస్టమర్స్కి ఇంకొంచెం ఏదైనా బ్యాటరీ కెపాసిటీ పెంచాలి, మైలేజ్ ఎక్కువ కావాలంటే దానికి తగ్గట్టుగా రేటు పెరుగుతుంది అనమాట. సో మీరు పెంచుకోవచ్చు అంటున్నారు కాబట్టి ఎస్ 200 కావాలంటే ఇస్తారా? ఎస్ రెడీ రెడీ. కస్టమైజ్ వాళ్ళ ప్రైస్ ఇస్తా అంటే. ఇది వచ్చేసి దీని పేరు ఇలాసిల్ అండి. ఇలాసిల్ 2.5 అని చెప్పేసి మేము డిజైన్ చేసాం. ఇది మామూలుగా స్కూటర్ సెగ్మెంట్, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ లేడీస్కి కానీ ఒక పాయింట్ బౌండ్ ఏరియాస్, పాయింట్ బౌండ్ ట్రావెలింగ్కి బాగా పనిచేస్తుంది ఇది. అంటే సపోజ్ స్కూల్ డ్రాపింగ్, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం కానీ, పెద్దవాళ్ళు కూరగాయలకు వెళ్ళడానికి కానీ, లేకపోతే ఆఫీసులకు వెళ్ళడానికి కానీ, సో అటువంటి వాటి అప్లికేషన్స్కి బాగా పనిచేస్తుంది ఇది. ఇది వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారుగా 90 కిలోమీటర్స్ వస్తుందండి ఇది. దీని రేట్ వచ్చేసి సుమారుగా 80,000 ఉంటుంది. దీనికి కూడా 3 to 4 hours ఛార్జింగ్. 3 to 4 hours ఛార్జింగ్. సార్ సురేష్ గారు, ఇప్పుడు మార్కెట్లో చూస్తే మీరు బండ్లు అయితే లోడర్ సెగ్మెంట్లో తీసుకున్నారు, వారంటీ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు. అంటే కిలోమీటర్స్ అని చెప్తున్నారు, టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను విన్నది ఏంటంటే మీరు హైయెస్ట్ వారంటీ కిలోమీటర్స్ అన్నారు. అవును. ఎంత ఇస్తున్నారు సార్ ఇప్పుడు? మేము యాక్చువల్గా ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అని చెప్పేసి ఏ గ్రేడ్ బ్యాటరీస్ వాడుతున్నామండి, టాప్ మోస్ట్ క్వాలిటీ అది. అది వచ్చేసి మనకి వారంటీ, దాని లైఫ్ సహజంగా వచ్చేసి 7 years వస్తుందండి. అటు 2000 cycles వస్తుంది. సో మామూలుగా మనం డేస్లోకి మరిస్తే సుమారుగా 7 years వస్తుంది. బట్ మేము మాత్రం 3 years వారంటీ ఇస్తున్నాం. అంటే 3 years వారంటీ కానీ 50,000 మైలేజ్ కానీ, ఈ రెండిట్లో ఏది ముందు వస్తే 50,000 కిలోమీటర్స్ ప్లస్ 3 years లేకపోతే 3 years ఏదో ఒకటి. ఇండస్ట్రీలో నాకు తెలిసి హైయెస్ట్ అయ్యి ఉంటుంది కిలోమీటర్. సో అది ఇంకా తర్వాత కూడా వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అక్కడి నుంచి రేంజ్ డ్రాప్ అవుతుంది, ఒకవేళ రేంజ్ డ్రాప్ అయినా మేము మీ ఇందాక చూసారు, ఒకవేళ ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయితే రేంజ్ డ్రాప్ అవుతుందండి. అది రిపేర్ చేసే క్యాపబిలిటీస్ మాకున్నాయి. ఓకే, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసి డ్యామేజ్డ్ సెల్స్ తీసేసి కొత్త సెల్స్ వేసి మళ్ళీ మీకు రిటైన్ ఒరిజినల్ మైలేజ్ ఏదైతే ఉందో అది రిటైన్ అయ్యే విధంగా మేము చేయగలం. సో ఆ విధంగా మాకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బండి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎంత టైంలో సర్వీస్ ఇస్తారు? మేమైతే 24 hours సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్ పెట్టుకున్నామండి. ఏదైనా ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు అయితే తప్ప యూజువల్గా అయితే మేము సర్వీస్ స్పేర్స్ మా దగ్గర నుంచి డిస్పాచ్ చేయడం వితిన్ 24 hours అవుతుంది. దానికి ఏదైనా ట్రాన్స్పోర్ట్ టైం ఏదైనా ఉంటే దానికి యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్స్ కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 4 vehicles మాత్రం నో రిజిస్ట్రేషన్, నో డ్రైవింగ్ లైసెన్స్. సో లో స్పీడ్ వెహికల్స్ అని చెప్పేసి డిజైన్ చేసాం. మరి దీనికి ఫైనాన్స్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి? ఫైనాన్స్ ఆప్షన్ మాకు ఈజీ ఫైనాన్స్ అని చెప్పేసి వాళ్ళతో టైఅప్ అయ్యామండి. వాళ్ళు చేస్తున్నారు. ఈజ్ ఫైనాన్స్ అని చెప్పేసి వాళ్ళతో టైఅప్ అయ్యాం, వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి మేము విన్నాను, ఎటువంటి పేమెంట్ లేకుండా మీ డీలర్షిప్స్ ఇస్తున్నారండి. ఎస్, మేము ఇప్పుడు ప్రస్తుతానికి డీలర్షిప్లకి డిపాజిట్లు ఏమి అడగట్లేదండి. సో మా దగ్గర నుంచి తీసుకొని ప్రస్తుతానికి ముందు మార్కెట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత మా కొంచెం మేమంటూ కస్టమర్స్లో కానీ డీలర్స్లో కానీ ఒక నమ్మకం వచ్చినప్పుడు అప్పుడు ఏదైనా మేము మాట్లాడదాం అనుకుంటున్నాం కానీ, బట్ అట్ ప్రజెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డిపాజిట్స్ ఫర్ అవర్. ఎన్ని వెహికల్స్ ఆర్డర్ పెట్టినా ఇస్తారు? ఎస్. చివరిగా ఒక కస్టమర్ మీ బండిని కొనాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా ఇస్తారు మీరు? ఎస్, ఆన్లైన్లో కూడా ఇస్తామండి. విత్ వాళ్ళకి డెలివరీ చేస్తారు? ఆన్లైన్లో డెలివరీ చేస్తాం. ఆ డెలివరీ చేసినప్పుడు ఇమీడియట్గా మా షోరూమ్ దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర అంటే సపోజ్ ఇప్పుడు కర్నూలులో ఉందనుకోండి, కర్నూలు వాడికి మేము పంపిస్తాం. కర్నూలు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళి మా వాళ్ళు కర్నూలులో ఉన్న మా స్టాఫ్ కర్నూలు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చేసి వాళ్ళకి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చెప్పి వాళ్ళకి మాన్యువల్స్ ట్రైనింగ్స్ అవన్నీ ఇచ్చేసి వస్తారనమాట మా వాళ్ళు. బట్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, మేము డైరెక్ట్ వాళ్ళకి డోర్ డెలివరీ చేసినా, బట్ మా వాళ్ళు అంటూ వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, మాన్యువల్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరిగా మీ దగ్గర ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే మీరిచ్చే మూడు మేజర్ పాయింట్స్ ఏం చెప్తారు? సరే, ఒకటి, మేము అంటే కొంతమంది లాగా అమ్మేసుకొని బిజినెస్ చేసుకొని వెళ్ళిపోదాం అన్న టైప్లో కాదండి. మాకు ఒక మంచి లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది. ఇప్పటివరకు వెయింగ్ స్కేల్స్లో కూడా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఇబ్బందులు పడలేదు. మా కాన్సెప్ట్ ఒకటేనండి, ఎప్పుడు విన్ విన్ సిచ్యుయేషన్, ఇద్దరికి విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. కస్టమర్కి, కంపెనీకైనా, కస్టమర్ టు డీలర్కైనా, లేకపోతే డీలర్ నుంచి కంపెనీ అయినా సరే విన్ విన్ సిచ్యుయేషన్స్ ఉండాలని మేము కోరుకుంటాం. దాంతో మేము వాళ్ళ పరిస్థితులు కూడా ఫీల్డ్లో డీలర్ కానీ కస్టమర్స్ పరిస్థితులు కూడా మేము తెలుసుకొని దాన్ని అప్డేట్ చేస్తాం. మేము ఇప్పుడు కొంతమంది సపోజ్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచో సీకేడీ పార్ట్స్ తీసుకొచ్చిన వాళ్ళకైతే ఈ టెక్నాలజీ ఉండదు, ఈ నాలెడ్జీ ఉండదు.
రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అని వస్తే వాళ్ళ కౌంటర్ పార్ట్ అంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి చెప్తారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. బట్ మా విషయంలో అలా కాదండి. మేము మా వాళ్ళకి టోటల్ కంట్రోల్, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ కూడా మా కంట్రోల్లో ఉన్నాయి. సో ఎటువంటి సందర్భం, ఎటువంటి ఒకవేళ కస్టమర్కి ఏదైనా కొత్త ఫీచర్ ఇందాక మీరు అడిగారు, మేము 100 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తున్నామండి అంటే 200 కిలోమీటర్స్ మైలేజ్ కావాలన్నా కూడా ఇవ్వగలరా అంటే ఇస్తా ఉన్నాం. బికాస్ ఆఫ్ ఇక్కడ ఇన్నోవేషన్ స్ట్రెంగ్త్, మా నాలెడ్జ్, మా టెక్నాలజీ, ఆ స్ట్రెంగ్త్స్ మాకు ఉన్నాయి కాబట్టి, ఆ నాలెడ్జ్ మాకు ఉంది కాబట్టి మేము చేయగలం. సో ఆ విధంగా రేపొద్దున ఏదైనా కావాలన్నా కూడా మేము చేయగలం. ఒక మంచి కాన్సెప్ట్స్తో ఈ ఫీల్డ్కి, నేషన్కి ఒక సర్వీస్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఈ ఫీల్డ్లో ఎంటర్ అయ్యామండి. ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, నేషన్కి ఈ ఫీల్డ్కి సర్వీస్ చేస్తూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న దీంతో మేము ఎంటర్ అయ్యాం. సో ఐ హోప్ వీ మే బీ వెరీ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ లైన్. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారని మేము కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు. సో ఇది కాలాన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్. వీళ్ళు నిజానికి 25 సంవత్సరాల నుండి అయితే ఇండస్ట్రీలో ఉన్నారు. బట్ ప్రత్యేకంగా ఇప్పుడు LFP బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీతో వస్తున్నారు. ఇండస్ట్రీలో నాకు తెలిసి హైయెస్ట్ అనమాట. 3 లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ లోడర్ సెగ్మెంట్లో ఇస్తున్నారు. పైగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ అనేది ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి సర్వీస్ వెళ్తుంది. 24 గంటల్లోనే వీళ్ళు సర్వీస్ కూడా అందజేస్తున్నారు. వారంటీ క్లెయిమ్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. వేరే దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 80,000 రూపాయల నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. రేంజ్ వచ్చి వీళ్ళు కావాలంటే 200 కిలోమీటర్ వరకు కూడా రేంజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.